ఇక సినిమా స్టార్ట్ అవుతుంది, చూడండి. ఏమీ కనపడడం లేదే. కర్మ, ఎప్పుడు ఇంతే. ఎలా పెంచారండి కొడుకుని? జరగండి. మెల్లగా మెల్లగా. ఏమైందండి? ఏం చేస్తున్నాడు? పసుపు గిన్నె వంక సూటిగా చూసి చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా అని చూశాడు. పసుపు చేతిలోకి తీసుకుంటాడు, చుట్టూరా చూస్తాడు. ఎవ్వరూ లేరు అని తెలిసిన తర్వాత పసుపు మొహం అంతా రాసుకుంటాడు. తర్వాత చేతులకు రాసుకొని స్నానం చేస్తాడు. ఈ సీన్ మిస్ కాకూడదు. ఫుల్లుగా చూడండి. చూడండి. ఏమండి? ఏమైందండి? చేస్తున్నారా? ఏమిటి? ఏమైంది? నాకు తెలియకుండా వస్తున్నాయి. ఏ మనిషిరా? జానకి, నువ్వు చెప్పింది నిజమేనే. మనముడు ఇంకో రూట్ లో వెళ్తున్నాడే. అయ్యయ్యో, ఈ ఇంటి పరువు ప్రతిష్ట అంతా గాల్లో కలిసిపోయినట్టే. లోపలేం జరుగుతుందో నేను కూడా చూస్తానురా. చూస్తానంటావా? సరే గాని సరిగ్గా నుంచో. పట్టుకో నుంచోరా గట్టిగా. నాకు చికెన్ పీస్ పెట్టదు. పెడతాను బాబు. చాలు. సరే. రాఘవా, ఏంట్రా నాటకాలు ఏమన్నా వేస్తున్నావా? ఏమన్నయ్యా? అదేరా, నీ ప్రవర్తన చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తోంది. అసలు నేనే ఈ విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. పొద్దున వదినేమో నేను తన గాజులు వేసుకుని బెదిరించాను అని అంటోంది. నువ్వేమో ఏమిట్రా నాటకాలు వేస్తున్నావని అడుగుతున్నావు. ఏంటి, నేను మీ కంటికి జోకర్లా కనిపిస్తున్నానా? నీకే ఇంట్లో వాళ్ళందరూ జోకర్స్ లా కనిపిస్తున్నారు. కాళ్ళకా పసుపు ఏమిట్రా? ఏమిట్రా అలా చూస్తున్నావు? అడుగుతానుగా, చెప్పు. పసుపు ఎలా వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నీ కాళ్ళకు పసుపు ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. అన్నయ్య అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు. చెప్పు బాబు, చెప్పు. మీ అన్నయ్య అడుగుతున్నారుగా, చెప్పు. నాకు తెలియదని చెప్తున్నాను కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావురా. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేయడం నేను నా కళ్ళారా చూశాను. నేను కూడా చూశాను, అందరం చూసాం. సమాధానం చెప్పు. నోరు విప్పి మాట్లాడు. అన్నయ్య అడుగుతున్నాడుగా, చెప్పు. చెప్పరా? 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 చేసావో చెప్పు. నేను నా కళ్ళారా చూశాను. చెప్పరా? చెప్పరా? ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టం. నువ్వు మర్యాదగా చెప్పి తీరాలి. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా? మా మీదే చెయ్యేస్తావా? నన్నే చెయ్యేస్తావా? నన్నే తాకుతావా? తాకరా, తాకు. చూడరా, చూడు, తాకు. తాకు.
నీకు తాకరా? వదలు. తాకి చూడు. ఊపుకుంటూ వచ్చేసింది ఏమండి? ఆడదాని మీద చేస్తున్నాడు. రాస్కెల్. మీ మీద ఎవరైనా చెయ్యి వేస్తే మీకు కోపం రాదు. ఆడదాని మీద చెయ్యేస్తున్నాడు. రాస్కెల్. ఎవరు వంట చేసింది? నేను కాదు. నేనే. చాలా బాగుంది. అయ్య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 య్y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 yy. నీకేమైందిరా? ఎవరన్నా చేతులు కడుక్కోకుండా తింటేనే తిట్టేవాడివి, అలాంటిది నువ్విప్పుడు ఎడం చేత్తో తింటున్నావేంట్రా? ఆ చేత్తో తినకూడదురా, కుడి చేత్తో తినాలిరా. రాఘవా, నా మాట వినరా. చిన్న పిల్లలు అలా చేయకూడదురా. నువ్వు పెద్దోడురా, ఎవరన్నా చూస్తే खाने खाने को छोड़ता नहीं तू. రాఘవా, నీకు హిందీ మాట్లాడడం కూడా వచ్చా? हिंदी वाला हिंदी में नहीं बात करते हैं तो तेलुगु में बात करते हैं क्या? నై 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 నై. ओए, बहुत दिन के बाद खा रहा हूँ. कोई भी कुछ भी बोले तो घर में किसी को भी जिंदा नहीं छोड़ूंगा. ओके? समझे? हाँ, चुप रहना. చాలు చాలు. बहुत अच्छा है खाना. बूढ़े, बहुत अच्छा है खाना. तुम पकाया है क्या? हाँ? ओए, ओ बेटे, आराम आराम से खाओ. వీడెవడే? ఎన్ని కిచెన్ పీచులో అన్ని నాకే నాకే నాకే. పాపా, కిచెన్ 65. ఒరేయ్, అది కిచెన్ కాదు, చికెన్ 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 అంట. ఇప్పుడు అవసరం. కిచెన్ పీచు అన్ని నాకే. కిచెన్ పీచు. పాపా, బేటా? నేను ఇది ఇక్కడ తినను. అక్కడికి వెళ్ళి అక్కడ పైన కూర్చుని తింటాను, సరేనా? అలాగే బేటా. ఏ రాము, जा. పాపా, క్యా బేటా? నాకు చుచ్చు వస్తుంది. నేను చుచ్చుకెళ్ళి కిచెన్ తిన్నా, కిచెన్ తినేసి చుచ్చుకెళ్ళనా? చూచుకెళ్ళి చికెన్ తిను బేటా. సరే, అలాగైతే నువ్వే జిప్పు తీవా, లేకపోతే చిక్కుకుంటుంది. వస్తున్నా బేటా. అయ్యయ్యో, జిప్పు తానుగానే తెచ్చుకుంటుంది. ఓకే ఓకే. చలో బేటా. పాపా, క్యా బేటా? ఇక్కడ ఎవరో అడ్డంగా పడుకున్నారు. ఏ పక్కకి జరుగు. లేవండి, వాడు చంపేసేలా ఉన్నాడు. లేవండి. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మా ఆయన. ఓహో, మీ ఆయన చెప్పొచ్చేస్తున్నావా? ముందు నీ పని చెప్తాను. పైకి వెళ్దు. ఏయ్, చుప్.
నిన్ను పైకి పంపించాలా? సూపర్ సూపర్. అయ్యయ్యో, ఏ రాఘవా, నీకు దండం పెడతాను, నన్ను దింపేయరా. ఏయ్, ఎందుకే ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు? ప్రాణం పైకి వెళ్ళిపోయినట్టు అనిపించింది, దయచేసి కిందకి దింపే రాఘవా. సపోర్ట్ చేస్తున్నావా? ఎవరు వీడా? వీడెవడో నాకు అస్సలు తెలీదు, దయచేసి నన్ను దింపే రాఘవా, నీకు దండం పెడతాను. పచ్చికాయ వదిలేస్తావా? పచ్చిగా వదిలేస్తాను, పండుగ వదిలేస్తాను, నన్ను దింపే రాఘవా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఇతన్ని విక్తే ఉందో నేను చుచ్చుకెళ్ళొచ్చి తింటానే. పప్పా, ఏబి అయిపోయింది, సి వైనా. నోరు మూసుకుని సైలెంట్గా ఉండాలి, ఎందుకంటే ఈ రోజు గాజులు వేసుకున్నాను, నేను చీర కట్టుకున్నాను, పువ్వులు పెట్టుకున్నాను, పసుపు రాసుకున్నాను, కుంకుమ రాసుకున్నాను, అది రాసుకున్నా ఇది రాసుకున్నాను. నోరు మెదిపావో నరికేస్తాను. నాకు ముఖ్యమైన పనుంది, అది పూర్తి చేసుకుని నేనే పెడతాను. దానికి ముందే నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారో అర్థమైందా? మోసుకుని ఉండాలి. రే, నేను అలా వెళ్ళొస్తానురా. ఎక్కడికి? దీనికి వెళ్ళొస్తానురా. ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉండు. రాత్రంతా అలాగే కూర్చొని ట్యాంక్ ఫుల్ అయ్యి పేలిపోయేలా ఉందిరని వెళ్ళు. ఇక్కడి నుంచి లేచి నువ్వు బయటికి వెళ్ళావో తల్లి వనుకోడో చూడకుండా ఒక్క తన్ను తంతాను. ఓరి నా కొడకా, వాడే మేలు కదరా. బాత్రూమ్ కెళ్ళాలంటే అమ్మా రామ్మా అని అంటాడు, నువ్వు పోవే రావే అంటున్నావు. పోరా నా కొడకా. అమ్మా, దయచేసి నన్ను వదిలి వెళ్ళకమ్మా, భయంగా ఉందమ్మా. భయంలో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదమ్మా. ఎందుకే నువ్వు ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చి భయపెడుతున్నావు? భయపడకండి, తప్పైతే క్షమించండి. అత్తయ్య, ఇంటికి పెద్ద మీరే ఇలా భయపడిపోతే ఎలా చెప్పండి? రాఘవ పట్టిన దెయ్యం వదిలించాలంటే తనని ఏదైనా దర్గాకు తీసుకెళ్ళాలి. రండి వెళ్దాం. అత్తయ్య, నోరు మాత్రం ఎదులుతుంది, సౌండ్ ఏదే? కొంత పోయిందా? రాఘవని పిలవండి అన్నాను. ఎవరు? నేనా? అవ్వా, నువ్వే అవ్వా. రాఘవా, గట్టిగా. రాఘవా, ఇంకా గట్టిగా. ఇంకా గట్టిగానా? పడుకో. రాఘవా, ఏంటమ్మా ఇక్కడి నుంచి ఉన్నావేంటి? అమ్మా, నేను ఒక్కడనే ఉంటే నాకు భయం వేస్తుందని తెలుసు కదమ్మా, ఎందుకమ్మా నన్ను ఒక్కడనే వదిలిపెట్టి వచ్చేసావు? వీడికి భయం అంట. అదేంటి, అన్నయ్యకి మూతి వంకర పోయింది, చేతులు పైకి వెళ్ళిపోయాయి, విభూతితో నామాలు పెట్టుకున్నావేంటి? నువ్వు అలా పెట్టుకున్నావేంటమ్మా? అదా నిన్న మీ అన్నయ్య దేన్నో చూసి భయపడ్డాడు. దేని చూసి భయపడ్డాడమ్మా? అమ్మా, దేని చూసి భయపడ్డాడమ్మా? దేని చూసి భయపడ్డాడమ్మా? చెప్పమ్మా. చూడు బాబు, ఏం లేదు, మీ అన్నయ్యకి ఒంట్లో అదోలా ఉందంట, అందుకే దర్గాకి తీసుకెళ్లి ఉఫ్ అని మంత్రించి తీసుకొద్దామని. నువ్వు కూడా వస్తావా బాబు? నేను వస్తానమ్మా,
నాకెందుకునో ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయమ్మా. ఎవరో 10 మంది కలిసి కొట్టినట్టుగా ఉందమ్మా. 10 మంది కలిసి కొట్టినట్టుందంటే వీడి చేత కొట్టించుకున్నది మనం. వస్తావు బాబు నడు. పదమ్మా. నువ్వు ముందు పద బాబు. ముందు నడు బాబు. ఆ, రండి. నడు నడు అమ్మా రా, పెడదాం రా. నడు. జాగ్రత్త జాగ్రత్త. ఆ, అత్తయ్య నేను వెళ్ళి పూజ సామాన్ తీసుకొస్తాను. పూజ సామాన్లు ఎక్కడికి? ఆ, 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 ఆ. నేను రా రావా రా పద.